ఈ మధ్య మనాళ్ళకి అంతంత తినటం అలవాటైపోయిందండి. కానీ ఇంత మాత్రం తింటలేదు. లక్షలు, వేలు ఖర్చు పెట్టి తినటం అలవాటైపోయిందండి. కానీ నెలకి 10, 20 రూపాయలు ఇవి తినండి స్వామి. మీ ఆరోగ్యం మొత్తం సెట్ అయిపోతుంది. కడుపు బావుంటుంది. జుట్టు, స్కిన్ అద్భుతంగా ఉంటుంది. బరువు పెరిగే అవకాశం ఉండదు. సంతాన సమస్యలు ఆడవాళ్ళలో అనుకుంటాం, మగవాళ్ళలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ మధ్య. ఇవి తగ్గిపోతాయి. ఇలాగ 1, 2 కాదండి. బాడీ చక్కగా ఎప్పుడు కూడా హైడ్రేట్ అయి ఉంటుంది. చలికాలం కదా ఉండదేమో అనుకుంటాం. చలికాలం ఆ ప్రమాదం ఉంటుందండి. మరి ఎన్ని ఎన్ని ప్రయోజనాలు ఏంటి అంటే ఈ మధ్య కాలంలో అంటే గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి నేను యాడ్ చేసుకుంది సోంపు అండి. సోంపు గింజలు అంటాం ప్రయోజనాలు. నిజమే, ఇవన్నీ వాస్తవాలే. నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో నేను ప్రయోగం చేసిన తర్వాత ఆ ప్రయోజనాలు అప్పుడు మాత్రమే నేను చెప్తాను. మీకు ఆ విషయం తెలుసండి. సో మరి సీడ్స్ వాడండి వాడండి అనగానే మనకు గుర్తొస్తుంది, బయట హోటల్కి వెళ్ళి మొత్తం ఫుల్గా తిన్నాక అరగడం కోసం అని చెప్పి చక్కగా తెల్లగా పంచదార గుడికలు ఇస్తాడు. అన్ని తినేసి ఇంకో 4 ప్యాకెట్లు జేబులో. నిజం చెప్పండి, అవి కాదు. సోంపు అంటే సోంపు లైట్గా చిరుచేదు ఉంటుంది. కానీ నీళ్ళల్లో వేసుకొని ఒక పూట తర్వాత తాగితే భలే లైట్ స్వీట్గా ఉంటుందండి. అది ఈజీ. లేదండి నీళ్లు కష్టం అనుకున్న వాళ్ళు చక్కగా ఉంచుకుంటే తిన్న తర్వాత కాస్త 2 స్పూన్ల సోంపు వేసుకొని చూడండి. మార్పు ఇక్కడ నేను రీల్లో చెప్పడం కాదు, మీరు వేసుకున్న తర్వాత 1-2 రోజులు కంటిన్యూ చేసిన తర్వాత, ఏది ఉదయం టిఫిన్ తర్వాత, భోజనం తర్వాత, మధ్యాహ్నం, రాత్రి కూడా ఏదో తింటారు కదా, దాని తర్వాత కూడా మీరు వేసుకున్న తర్వాత చెప్పండి ఈ ప్రయోజనాలు నిజమా కాదా అనేది. ముందు ఇందులో చక్కటి ఉంటాయండి. ఏవి ఆ ఉండేటువంటి ఆ కెమికల్స్ మొత్తం జీర్ణరసాలని ప్రేరేపిస్తాయి, మొత్తం అరిగిపోయేలా చేస్తాయి. ఇక స్కిన్కి జుట్టుకి మేలు చేస్తుందని చెప్పాను కదా, అది కూడా వాస్తవమే చేస్తాయి. సంతాన సాఫల్య సమస్యలు మొత్తం కూడా జీరో అయిపోతాయండి. అలాగే ఇందులో ఉండేటువంటి ఈ యాంటాక్సిడెంట్లు ముఖ్యంగా గుర్తుంచుకోండి. బాడీలో చాలా ఉంటాయండి మన దరిద్రాలు. వీటన్నిటిని టాక్సిన్స్ ఉంటాయి, బయటికి పంపాలి కదా. బయటికి పంపడం కోసం ఇందులో ఉండే యాంటాక్సిడెంట్లు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. మరి మీరు సోంపు వాటర్ తాగుతున్నారా? కనీసం 2 స్పూన్ల సోంపు భోజనం తర్వాతే సుమా వేసుకుంటున్నారా? కామెంట్లో చెప్పండి. చేస్తున్న వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ పెడితే చాలామందికి నచ్చుతుందండి. అంటే వింటారు. చెయ్యని వాళ్ళు ఫాలో అయిన తర్వాత చెప్పండి. అంటే రోజు ఏదో ఒక రకమైన మనం మర్చిపోయినటువంటి మన పూర్వీకులు, మన ప్రాచీనులు చెప్పినటువంటి ఒక విషయం, మంచి విషయం, లైఫ్ స్టైల్లో మంచి విషయాన్ని చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు ఇది అన్నట్టు. మరి షేర్ చేయడానికి మనసు ఒప్పట్లేదు, ఫాలో అవడానికి అసలు మనసు ఒప్పట్లేదు కొంతమందికి. మంచి విషయాలు కదా, ఫాలో అయిపోండి.